అక్రమాలకు అవినీతి తావు లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానన్నారు మట్ట ప్రసాద్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మూడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. గత పాలకుల మూడాను నిర్వీర్యం చేశారని, తమ హయాంలో అలా జరగనివ్వమన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. గడిచిన ప్రభుత్వంలో అలాంటి ఆలోచన ఎక్కడ జరగలేదు. ముడా అంటే కేవలం మచిలీపట్నం చుట్టుపక్కల మాత్రమే రెస్ట్రిక్ట్ అయినట్టుగా మిగిలిన మండలాలు గాని, గ్రామాలు గాని, నియోజకవర్గాలు గాని ఎక్కడ దృష్టిలోకి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే నా పదవీ కాలంలో ఈ నియోజకవర్గాలకి కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా, ఆ నియోజకవర్గాలకి కూడా ముడా పరిధిని, అభివృద్ధి పరిధిని విస్తరించేలాగా పనిచేస్తాం. అధికారులు కొన్ని విషయాలు నాతో మాట్లాడారు. ఇంకా రేపటి నుంచి డీటెయిల్గా అన్ని విషయాలు చర్చించుకుంటాం. ముడా పరిధిలో ఉన్న భూములు అయ్యుండొచ్చు, ముడా పరిధిలో ఉన్న ఆస్తులు అయ్యుండొచ్చు, అప్పులు అయ్యుండొచ్చు. ఇందులో జరిగే ప్రతి విషయానికి జవాబుదారీగా ఉంటాం. ప్రజలకి సమాధానం చెప్పే స్థితిలో ఉండేలాంటి నిర్ణయాలు తీసుకుంటాము.